హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈ వీడియోలో మనం జనవరి 19th ఆర్ఆర్బీ ఎన్టీపీసీ షిఫ్ట్ 2లో వచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ చూద్దామండి. సో తప్పకుండా ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటిని కూడా తప్పకుండా లైక్ చేయండి. సో మా జీజేపీ తెలుగు యాప్లోని మనకి అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అయ్యే విధంగా మనకి క్లాసెస్ అనేవి డెవలప్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే మా యాప్ డౌన్లోడ్ చేసుకొని లేదా మా వెబ్సైట్ www.ggptelugu.in ఆ వెబ్సైట్లో అయినా సరే మీరు క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. If alpha and beta are the roots of the equation 3x square minus 14x plus 5 is equal to 0, find alpha square plus beta square అంటున్నారండి. క్లియర్గా చూడండి, ఆల్ఫా మరియు బీటా 3x square minus 14x plus 5 is equal to 0 సమీకరణం యొక్క మూలాలు అయితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఎంత అని మనల్ని అడుగుతున్నారు. మనకి ఈ క్వశ్చన్ చాలా రిపీటెడ్గా అడుగుతున్నారు. అంటే ఈ మోడల్లో క్వశ్చన్స్ ఏంటి, ఆల్ఫా బీటా రూట్స్ అయితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఎంత, ఇంకా ఏదైనా అడగచ్చు అనమాట. ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ అడగచ్చు. సో ఎలాంటి క్వశ్చన్ అయినా అడగచ్చు. మొత్తానికి మనకి ఈక్వేషన్స్ గురించి మనకి కంపల్సరీగా తెలియాలి, రూట్స్ గురించి తెలియాలండి. ఫస్ట్ ఏంటి, సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆ రెండు రూట్స్ని కలిపితే సమ్ ఆఫ్ ద రూట్స్ ఎప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఒక ఈక్వేషన్ ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆ రూట్స్ ఆ మూలాలు రెండింటినీ కలిపితే ఏమొస్తుందంటే మైనస్ బి బై ఏ. అంటే ఈ ఎక్స్ యొక్క ముందునున్న కోఎఫిషియంట్ దీనికి ఏం చేస్తాం, మైనస్ పెట్టుకుంటున్నాం, బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వేసుకుంటున్నాం. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అనమాట. అంటే రెండు మూలాలని మల్టిప్లై చేస్తే దాని వాల్యూ ఎంత, సి బై ఏ. సో ఈ ఫార్ములాస్ని మనం గుర్తుపెట్టుకుంటే ఈ సమ్స్ అన్ని కూడా చాలా ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాము. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి, ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత, మైనస్ బి బై ఏ. అంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది, దానికి మైనస్ చేస్తే 14 అయిపోయింది బై 3, రైట్. ఏ వచ్చేసి ఇక్కడ 3 ఉంది. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్ టు సి బై ఏ అంటే మనకి 5/3 వచ్చింది. ఫైన్. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నారు, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కనుక్కోమంటున్నారు. సో క్లియర్గా మనకి ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనే ఫార్ములా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఏంటి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది అందరికీ తెలిసిందే, బట్ మళ్ళీ ఒక్కసారి మనం చెప్పుకుంటున్నాం. మనకి ఇక్కడ ఏం కావాలి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కావాలి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఏ ప్లేస్లో ఆల్ఫా, బి ప్లేస్లో బీటా ఉందనుకోండి, ఈ 2abని అటుపక్క పంపించేస్తాం. అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. సింపుల్గా అప్పుడు మనకి ఏమొస్తుంది, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వస్తుంది. మనకి ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా బీటా కూడా తెలుసు. సో మనకి ఇవన్నీ కూడా తెలుసు. అప్పుడు ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదండి. సో ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఆన్సర్ ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే 14/3 హోల్ స్క్వేర్. 14 స్క్వేర్ అంటే 196 బై 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా 2 ఇంటూ 5/3 అంటే 10/3. సింపుల్. ఎంత మనకి ఎల్సిఎం చూసుకుంటే 9 ఉంది, ఇదెంత 196 మైనస్ ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 3s are 9 కాబట్టి 3 టైమ్స్ చేయాలి అంటే 30. దట్ ఈస్ ఈక్వల్ టు 166/9 ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఎంత, 166/9 ఆన్సర్ అవుతుంది. సో చాలా ఈజీ క్వశ్చన్స్ అండి. ఇక్కడ మనకి మెయిన్గా తెలియాల్సింది ఏంటి, సమ్ ఆఫ్ ద రూట్స్ మూలాల యొక్క ఎడిషన్, మూలాల యొక్క ప్రోడక్ట్ మల్టిప్లికేషన్, ఈ ఫార్ములాస్ మైనస్ బి బై ఏ సి బై ఏ. అలాగే ఈ చిన్న సింపుల్ ఫార్ములా, ఈ రెండు తెలిసి మూడు తెలిస్తే మనకి ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం ఈ మోడల్లో అన్ని క్వశ్చన్స్ని. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 1 + tan 20° బై 1 - tan 20° ఈక్వల్ టు tan θ అయితే తీటా ఎంత అని మనల్ని అడుగుతున్నారండి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మనకి ఒక ఫార్ములా తెలుసు ఏంటంటే tan a ప్లస్ బి. tan a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు tan a ప్లస్ tan b బై 1 - tan a tan b. సో ఇలా ఈ కండిషన్లో గనక మార్చుకోగలిగితే దీన్ని, అప్పుడు మనకి వెంటనే తీటా వాల్యూ వస్తుంది. క్లియర్గా చూసుకోండి, పైన ప్లస్ ఉంది, కిందన మైనస్ ఉంది. సో ఓకే, ఈ మెథడ్లోకి ఈ మోడల్లోకి మనం మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ tan a ప్లేస్లో 1 ఉంది,
మనకి తెలుసు 1ని మనం tan 45 కింద రాసుకోగలమని. ఓకే, అలాగే 1 మైనస్ tan a ఇంటూ tan b, ఇలాగ tan a అంటే tan 45 ఎలాగ 1ఏ కదా. సో 1తో మల్టిప్లై చేయడం వల్ల దీని వాల్యూ ఏం మారదు కాబట్టి మనం మల్టిప్లై చేయొచ్చు. సో ఇక్కడ కూడా ఏం రాసుకోవచ్చు, tan 45 డిగ్రీ ఇంటూ tan 20 రాసుకోవచ్చు. ఎందుకంటే tan 45 1ఏ కాబట్టి 1తో మనం మల్టిప్లై చేసుకోవచ్చు కాబట్టి మనం అక్కడ రాసుకుంటున్నాం. సింపుల్, ఇంకేముందండి, tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b మెథడ్లోకి, ఆ ఫార్ములోకి మనం దీన్ని తీసుకొని వచ్చాం. సో ఇప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఆన్సర్ tan a ప్లస్ b అవుతుంది. tan a ప్లస్ b, a ఎంత 45 డిగ్రీస్, b ఎంత 20 డిగ్రీస్. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, tan 45 ప్లస్ 20 65 డిగ్రీస్. సో థీటా వాల్యూ ఎంత అయింది, 65 డిగ్రీలు అయింది. ఓకేనండి. సో క్లియర్గా చూసుకోండి, ఇది ఏ ఫార్మ్లో ఉంది, దాన్ని మనం ఏ ఫార్ములోకి మార్చగలం అని అలా ఆలోచించినప్పుడే మనకి ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఇక్కడ మనకి 1 చూసిన వెంటనే tan 45 డిగ్రీసే మనకి గుర్తు రావాలి. ఎందుకంటే ఆల్రెడీ టాన్స్లో ఉంది, తీటా వాల్యూ కనుక్కోమంటున్నారు. tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b ఫార్ములోకి మనం రాసుకోగలమా అనేది మనం ఒకసారి చూసుకోవాలి. అక్కడ అప్పుడే tan a ప్లస్ b వస్తుంది, 45 ప్లస్ 20 65 డిగ్రీస్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 3 years అండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ 2 years ఆన్ ఏ సర్టైన్ సమ్ at the same rate is rupees 5,400 and 3,762 respectively. Find the principal. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక వడ్డీ రేటుతోని, ఓకే, 3 సంవత్సరాలలో వచ్చిన సాధారణ వడ్డీ వచ్చేసి సాధారణ వడ్డీ మరియు 2 సంవత్సరాలు వచ్చిన చక్రవడ్డీ వరుసగా ఎంతంట, 5,400 అంట, అలాగే 3,762 రూపాయలంట. అలా అయితే అసలు ఎంత అంటున్నారు. క్లియర్గా చూడండి, 3 సంవత్సరాలకు వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ ఎంత అంటే 5,400. అలాగే 2 సంవత్సరాలకు వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 3,762. క్లియర్గా ఇక్కడ మనం చూస్తుంటే ఇంట్రెస్ట్ సేమ్ అని చెప్పేస్తున్నాడు. అలా అయితే అసలు ఎంత అని అంటున్నాడు. ఓకే, సింపుల్. ఇప్పుడు చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి, ప్రతి సంవత్సరం కూడా మనకి సమానంగా ఉంటుంది. అదే కదండి సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ప్రతి ఇయర్ సమానంగా ఉంటుంది. 3 సంవత్సరాలకి 5,400 వచ్చిందంటే ఒక సంవత్సరానికి 5,400 బై 3 అంటే 54/3 ఎంత, 18 అంటే 1800 అండి. సంవత్సరానికి 1800 సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది అని మనకి అర్థమైంది క్లియర్గా. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకు అన్నారు. మొదటి సంవత్సరం ఏమవుతుంది, ఆటోమేటిక్గా 1800 వస్తుంది. కానీ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, ఇంకో ఆ 1800తో పాటు ఈ 1800 మీద మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. రైట్, ఈ 1800 మీద మళ్ళీ వచ్చే ఇంట్రెస్ట్ వస్తుంది. అందువల్లే మనకి 3,762 అవుతుంది. నార్మల్గా ఏంటి, 1800 కలిపితే 3,600 అవ్వాలి. కానీ ఇంకో 162 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. అదేంటి, వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ. సో అందుకే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, వడ్డీ మీద వడ్డీ. కానీ సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోండి, అలా వడ్డీ మీద వడ్డీ ఉండదు కాబట్టి ఒకటే ఉంటుంది అనమాట, ప్రతి ఇయర్ ఒకంతే ఉంటుంది వడ్డీ. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనగానే ఏమవుతుంది, మొదటి సంవత్సరం 1800. మొదటి సంవత్సరం ఎప్పుడు కూడా అది యాన్యువల్గా అయితే మనకి మొదటి సంవత్సరం సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమానంగా ఉంటాయి. ఓకే, కానీ నెక్స్ట్ సంవత్సరం నుంచి ఏమవుతుంది, ఆ వడ్డీ మీద కూడా వడ్డీ వస్తుంది. సో మనకి ఇక్కడ ఏమర్థమైంది, 1800కి 162 రూపాయలు వడ్డీ అని అర్థమైంది. సో 1800లోని 162 ఎన్నవ భాగము అనే చూసుకోవాలి. క్లియర్గా చూసుకోండి, 9తో మల్టిప్లై చేసుకుంటే మనకి 9 18s 162 అంటే చూడండి, 1800లోని 1% 18, 1% 18. దీనికి ఇది ఎన్ని రెట్లు ఉంది, 9 రెట్లు ఉంది, అంటే 9% అవుతుంది ఇది. సో ఇది 9% అవుతుంది అంటే వడ్డీ ఏమవుతుందండి, 9% అవుతుంది అని మనం సింపుల్గా చెప్పొచ్చు. ఎందుకు, ఇప్పుడు ఈ వడ్డీ మీద వచ్చే వడ్డీ ఇది 9% అయినప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ కూడా ఏంటి, 9%. ఇంట్రెస్ట్ కూడా ఏంటండి, 9%. సో ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు, ప్రిన్సిపల్ ఎంత అంటున్నారు. అంటే మనకి ఏం తెలిసింది, 9% ఈ 1800కి సమానం అవుతుంది. సో సంవత్సరానికి 1800 వడ్డీ అండి, అది 9%కి సమానం అవుతుంది. అంటే 1% ఎంత, 200. 1% 200 అయితే 100% ఇంకొక 2 సున్నాలు మనం పక్కన పెట్టుకుంటాం. సో 20,000 అనేది మనకి ప్రిన్సిపల్ అవుతుంది. అసలు అనేది ఎంత, 20,000.
ఓకే, సో అసలు 20,000 9% చొప్పున 3 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ మనకి 5,400 అవుతుంది. 2 సంవత్సరాలు కాంపౌండ్ ఇంట్రెస్ట్, మొదటి సంవత్సరం 1800, రెండవ సంవత్సరం 1800తో పాటు ఈ 1800 మీద వచ్చిన ఇంట్రెస్ట్ మళ్ళీ అదొక 162 రూపాయలు, అదే 9% అనమాట ఇక్కడ. ఓకే, సో ప్రిన్సిపల్ అడిగారు కాబట్టి 20,000. ఈ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పడం జరిగిందండి. సో చాలా క్లియర్గా మనకు ఆ వీడియో కనుక మీరు చూస్తే ఇంకా బాగా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ డయాగ్నల్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ 10√3 ఫైండ్ ద వాల్యూమ్. డయాగ్నల్ కర్ణం వచ్చేసి 10√3 అయితే క్యూబ్ డయాగ్నల్ ఫార్ములా తెలియాలండి కంపల్సరీ. ఇక్కడ ఏంటి a√3 అనమాట, a√3. సో ఇక్కడ a√3 అంటే a ఎంత అవుతుంది 10 అయింది. సో a10 అంటే ఒక సైడ్ ఒక భుజం 10 అయింది. సో ఒక సైడ్ 10 అయితే వాల్యూమ్ ఏంటి ఫార్ములా క్యూబ్కి a క్యూబ్ అంటే 10 క్యూబ్ అంటే 1000 ఆన్సర్ అవుతుంది. ఓకే, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 25 days. ఏ ఒక పనిని 25 రోజుల్లో చేయగలరంట. ఏ ఒక పనిని 25 రోజులలో చేయగలరు. బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. బి అదే పనిని 20 రోజుల్లో చేయగలడు. బి వచ్చేసి అదే పనిని 20 రోజుల్లో చేయగలడు. ఇఫ్ ఏ అండ్ బి వర్క్డ్ ఫర్ 5 days అండ్ దెన్ ఇఫ్ ఏ లెఫ్ట్. చూడండి, ఏ మరియు బి కలిసి 5 రోజులు పని చేస్తే మిగిలిన పనిని పూర్తి చేయడానికి బీకి ఎన్ని రోజులు పడుతుంది. హౌ మెనీ డేస్ విల్ బీ టేక్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. ఇక్కడ ఏం చేశారంటే ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఒక 5 రోజులు పని చేశారంటండి. 5 days వర్క్ చేశారు అంటున్నారు. ఓకే, అలా అయితే రిమైనింగ్ వర్క్ చేయడానికి బీకి ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్. క్లియర్గా చూద్దాం. ఇప్పుడు మనకేంటి, ఏ వచ్చేసి 25 రోజుల్లో చేయగలడు, బి వచ్చేసి 20 రోజుల్లో చేయగలడు. అంటే మనం ఏం చేయాలి, ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకొని దాన్ని మనం టోటల్ వర్క్ అనుకుంటాం. దాన్ని మనం ఏమనుకుంటాం, టోటల్ వర్క్ అని అనుకుంటాం. సో 25కి 20కి ఎల్సిఎం 5 కామన్ ఉంది అంటే 5 5 4 ఉందండి. 5 5 25 4 100. సో టోటల్ ఎల్సిఎం వచ్చేసి 100 వచ్చింది 25కి 20కి. సో అంటే టోటల్ వర్క్ని మనం 100 యూనిట్లు అనుకుంటున్నాం. 100 యూనిట్స్. ఏంటి ఎల్సిఎం ఏం చేసాం, సింపుల్ అండి. 5 కామన్ తీసాం అంటే ఇక్కడ 5 ఉంది 4 ఉంది. ఇంకా 5కి 4కి కామన్గా ఏం లేదు కాబట్టి ఆ 5ని ఈ 5ని 4ని మూడింటిని మల్టిప్లై చేస్తాం. 5 × 5 × 4 100. ఓకే, సో టోటల్ వర్క్ని 100 యూనిట్స్ అనుకుంటే ఏ 100 యూనిట్ల పనిని 25 రోజుల్లో చేయగలడు కాబట్టి రోజుకి 4 యూనిట్లు చేస్తాడు. బి మొత్తం 100 యూనిట్లని 20 రోజుల్లో చేయగలడు కాబట్టి ఒక రోజుకి 5 యూనిట్లు చేస్తాడు. క్లియర్గా చూసుకోండి, టోటల్ వర్క్ మనం ఎంతైనా అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఎల్సిఎంనే ఎందుకు అనుకుంటున్నాం అంటే ఇది చూడండి మంచి నెంబర్స్ వస్తాయి, అప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. అందుకని మనం టోటల్ వర్క్ని 100 అనుకుంటున్నాం. ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకొని దాన్నే టోటల్ వర్క్ అని అనుకుంటున్నాం. సో క్లియర్గా చూసుకున్నప్పుడు ఏ రోజుకి 4 యూనిట్లు చేస్తున్నాడు, బి రోజుకి 5 యూనిట్లు చేస్తున్నాడు. అంటే ఇద్దరు కలిసి రోజుకి 9 యూనిట్లు చేస్తున్నారు. రోజుకి 9 యూనిట్లు చొప్పున ఇద్దరు కలిసి 5 రోజులు పనిచేశారు. అంటే 5 4 45 యూనిట్ల పనిని ఇద్దరు కలిసి పూర్తి చేస్తారండి 5 రోజుల్లో. ఇంకా మిగిలిన వర్క్ ఎంత, మొత్తం 100 యూనిట్లో 45 యూనిట్ల పని అయిపోతే మిగిలింది 55 యూనిట్లు. ఇది ఎవరు చేయాలి, బి మాత్రమే చేయాలన్నారు. బి రోజుకి 5 యూనిట్లు చొప్పున 55 యూనిట్లు చేయడానికి అతనికి 11 రోజులు పడుతుంది. 11 days. ఎందుకంటే రోజుకి 5 యూనిట్లు మొత్తం 55 యూనిట్లు, 5 11 55. సో 11 రోజుల్లో మిగిలిన పనిని బి కంప్లీట్ చేస్తాడు. సో ఆన్సర్ ఏంటండి 11 days. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. పైప్ ఏ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 12 hours అండ్ 16 hours రెస్పెక్టివ్లీ. గొట్టం ఏ మరియు బి వరుసగా 12 గంటలు మరియు 16 గంటల్లో ఒక ట్యాంక్ నింపగలవంట. ఏ అనే పైప్ వచ్చేసి 12 గంటల్లోని ఒక ట్యాంక్ని నింపగలదంట. బి వచ్చేసి 16 గంటల్లోని ఒక ట్యాంక్ని నింపగలదంట. పైప్ సి కెన్ ఎంటీ ద సేమ్ ట్యాంక్ ఇన్ 8 hours. గొట్టం సి అయితే అదే ట్యాంక్ని 8 గంటల్లో ఖాళీ చేయగలదంట. సి చూసుకోండి, ఇదేంటి ఖాళీ చేస్తుంది. ఓకే, ఖాళీ చేస్తుందంట. ఎన్ని గంటల్లో, 8 గంటల్లో. చూసుకోండి, ఖాళీ చేస్తున్నాను కాబట్టి ఒక బాక్స్లో వేసుకుంటున్నాను జస్ట్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇఫ్ ఆల్ ద 3 pipes ఆర్ ఓపెన్ ఎట్ ఏ టైమ్. 3 పైపుల్ని ఒకేసారి తెరిచి ఉంటే హౌ మచ్ టైమ్ విల్ దే టేక్ టు ఫిల్ ద ట్యాంక్. ట్యాంక్ నిండడానికి అవి ఎంత సమయం తీసుకుంటాయి అంటున్నారు. సో 3 పైపుల్ని ఒకేసారి ఓపెన్ చేస్తారు.
ఈ రెండు నింపుతున్నాయి, ఇది మాత్రం ఖాళీ చేస్తుంది. ఫస్ట్ మనం ఏమనుకోవాలి, ఆ ట్యాంక్ యొక్క మొత్తం కెపాసిటీ ఎన్నో కానీ యూనిట్లు అనుకోవచ్చు, ఎంతైనా అనుకోవచ్చు, మన ఇష్టం. కానీ మనం ఏమనుకుంటాం, ఈ మూడిటికి ఎల్సిఎం తీసుకొని దాన్నే అనుకుంటాం. ఓకే, దాన్నే టోటల్ యూనిట్స్ అని అనుకుంటాం, టోటల్ కెపాసిటీ అనుకుంటాం ఆ ట్యాంక్ది. ఇప్పుడు ఏంటి, 12కి 16కి 8కి క్లియర్గా చూడండి, బాగా చూస్తే మనకు అర్థమైపోయింది ఏంటి, 48, 12 4s 48, 16 3s 48, 8 6 48. సో 48 అనేది ఎల్సిఎం అవుతుంది. సో 48 యూనిట్స్ అని అనుకుంటున్నాం. అంటే మొత్తం ట్యాంక్లోని 48 యూనిట్లు పడుతుంది అని అనుకుంటున్నాం అండి ట్యాంక్లోని. ఓకే, సో 12 గంటల్లో ఆ 48 యూనిట్లని నింపగలుగుతుంది కాబట్టి గంటకి 4 యూనిట్లు నింపుతుంది. గంటకి 4 యూనిట్లు నింపుతుంది. బి 16 గంటల్లో 48 యూనిట్లు నింపగలుగుతుంది కాబట్టి గంటకి 3 యూనిట్లు నింపుతుంది. కానీ సి ఏం చేస్తుంది, 8 గంటల్లోనే 48 యూనిట్లని ఖాళీ చేసేస్తుంది. అంటే గంటకి 6 యూనిట్లు చొప్పున ఖాళీ చేస్తుంది, మైనస్ తీసుకున్నానండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు అలా అయితే ఈ 3 ట్యాంకుల్ని ఒకేసారి ఓపెన్ చేశారంట. ఒకేసారి ఓపెన్ చేయడం వల్ల ఒక గంటలో ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఒక గంటలో ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరూ కలిసి 7 యూనిట్లు పంపిస్తుంటే సి మాత్రం 6 యూనిట్లని బయటికి పంపించేస్తున్నారు. అంటే మొత్తానికి గంటకి 1 యూనిట్ మాత్రమే ముగ్గురు కలిసి ఉంచుతున్నారు ట్యాంక్లోని. సో గంటకి 1 యూనిట్ మాత్రమే వస్తుంటే ట్యాంకులోకి ఫైనల్గా ఉంటే 48 యూనిట్లకి ఎన్ని గంటలు పడుతుంది, ట్యాంక్ నిండడానికి ఎన్ని గంటలు పడుతున్నారు, 48 గంటలు పడుతుంది. రైట్ అండి, చాలా చాలా సింపుల్ క్వశ్చన్. అంటే మనకి క్లియర్గా అర్థం అవడానికి మాత్రమే దీన్ని ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. లేదంటే ఎగ్జామ్లో అయితే వెంటనే చాలా చాలా ఈజీగా వితిన్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేస్తాం అనమాట ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఓకే అండి, మనమైతే కొన్ని క్వశ్చన్స్ మనం చూడడం జరిగింది. సో నెక్స్ట్ షిఫ్ట్స్లో వచ్చే ఎగ్జామ్స్లో పేపర్స్ కూడా మనం తప్పకుండా డిస్కస్ చేద్దాం. సో తప్పకుండా ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.